శివుని యొక్క 12 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకోబోతున్నాం. సంస్కృతంలో జ్యోతి అనే పదానికి కాంతి లేదా ప్రకాశం అనే అర్థం వస్తుంది. అలాగే లింగం అంటే సంకేతం లేదా చిత్రం అనే అర్థం. మొత్తానికి జ్యోతిర్లింగం అంటే శివుని యొక్క ప్రకాశవంతమైన ప్రతిరూపం అని అర్థం. జ్యోతిర్లింగాలు ఎక్కడ దర్శనమిచ్చాయో అక్కడ శివుడు స్వయంగా భూమిపై దర్శనమిస్తాడని చెబుతారు. అందువల్ల ప్రతి జ్యోతిర్లింగం శివుని యొక్క ఒక్కో రూపంగా పరిగణించబడుతుంది. నేటి వీడియోలో భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల గురించి మాట్లాడుకుందాం. వాటి మూలానికి సంబంధించిన అనేక చారిత్రక మరియు పౌరాణిక కథలను తెలుసుకుందాం. అయితే ఇది నిజమా లేక దీని వెనుక ఇంకేమైనా రహస్యాలు ఉన్నాయా? జ్యోతిర్లింగాల వెనుక దాగి ఉన్న కనపడని సత్యాన్ని వెతికే ప్రయత్నం చేద్దాం. అందులో మొదటిది సోమనాథ్ జ్యోతిర్లింగం. సోమనాథ్ జ్యోతిర్లింగం భారతదేశంలోని గుజరాత్లో ఉంది. ఈ జ్యోతిర్లింగం భూమిపై మొదటి జ్యోతిర్లింగంగా పరిగణించబడుతుంది. ఈ లింగాన్ని చంద్రదేవుడు స్థాపించాడు. శివపురాణం ప్రకారం మహర్షి అత్రి మరియు మాత అనసూయ కుమారుడైన చంద్ర దక్ష ప్రజాపతి యొక్క 27 మంది కుమార్తెలను వివాహం చేసుకున్నారు. తన 27 మంది కుమార్తెలను చంద్రుడికి ఇచ్చి వివాహం చేస్తున్నప్పుడు దక్షుడు చంద్రుని నుంచి వాగ్దానం కోరాడు. తన 27 మంది కుమార్తెలందరినీ సమానంగా ప్రేమించాలని, సమానంగా చూడాలని చంద్రుని కోరాడు. కాని చంద్రుడు అలా చేయలేదు. పెళ్లైన కొంతకాలానికి చంద్ర తన భార్యలలో ఒకరైన రోహిణితో ప్రేమలో పడ్డాడు. అతను ఎక్కువ సమయం ఆమెతోనే గడిపేవాడు. అతని ఇతర భార్యలను పట్టించుకోలేదు. అతను రోహిణికి ప్రాధాన్యత ఇవ్వడం చూసి దక్షిణ 26 మంది కుమార్తెలు అసంతృప్తి చెందారు. అందరూ తమ తండ్రి దక్షిణ దగ్గరకు వెళ్లి అంతా చెప్పారు. తన మిగతా 26 మంది కుమార్తెలకు జరిగిన వివక్ష, అన్యాయం చూసి దక్షుకు కోపం వచ్చింది. ఆ కోపంతో చంద్రుడికి ప్రకాశం పోతుందని శపించాడు. ఆ శాపం ప్రకారం చంద్రుని యొక్క ప్రకాశం పోతుంది. చంద్రుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. తన శాపాన్ని వెనక్కి తీసుకోమని దక్షుణ్ణి అభ్యర్థించాడు. కాని అప్పటికే చాలా ఆలస్యమైంది. శాప విముక్తి కోసం చంద్రుడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళాడు. మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం ద్వారా శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటే ఈ శాపం నుంచి విముక్తి పొందొచ్చని బ్రహ్మ చంద్రుడికి సలహా ఇచ్చాడు. ఈ చిన్న ఆశాకిరణాన్ని పట్టుకుని చంద్రుడు ప్రసిద్ధ పుణ్యభూమి ప్రభాస్పాటాన్కు వెళ్ళాడు. అక్కడ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించి శివుణ్ణి హృదయపూర్వకంగా ప్రార్థించాడు. చంద్రుని భక్తికి సంతోషించిన పరమశివుడు ప్రత్యక్షమై దక్షుని శాపాన్ని నేను వెనక్కి తీసుకోలేను, కానీ కొంతవరకు తగ్గించగలను చెప్పాడు. ఆ రోజు నుంచి శుక్లపక్షంలో 15 రోజులు మీ తేజస్సు పెరుగుతుంది. కృష్ణపక్షంలో 15 రోజులు మీ ప్రకాశం తగ్గుతుంది. పౌర్ణమి రోజున మీరు మీ ప్రకాశంతో ప్రపంచాన్ని నింపుతారు. అమావాస్య రోజున మీరు అదృశ్యమవుతారు. ఈ హెచ్చుతగ్గుల రూపంలో చంద్రుడు నిరాశ చెందాడు. అతని అర్ధచంద్రుని ఆకారం శాపంలా అనిపించింది. ఇది అతని తగ్గిన బలాన్ని అతనికి నిరంతరం గుర్తు చేస్తూనే ఉంది. అలా